శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినా, నా కృపా నిన్ను వీడతాని అభయమి నా కృపా నిన్ను వీడతాని అభయమి చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అందరికీ శుభాభివందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఓకే, రైట్. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. నేను అనుకున్నాను 9 గంటలకు ముగిద్దామని. ఇప్పుడు సరిగ్గా 8:35 అయింది. ముగించాలంటే 9కే ముగిస్తా, లేదు ఒక అరగంట 9:30 దాకా ఉంచాలన్నా ఉంచుకోవచ్చు. అంటే మీరు 6 గంటలకల్లా రావాలని నేను ఎదురు చూశా. 6 గంటలకని వాల్ పోస్ట్ అంటించాము, 6 గంటలకని ఫ్లెక్సీలు కూడా కట్టాము. కానీ మీరు 6 గంటలకు రాగలిగితే 9 కాదు 8:30కే పంపిస్తా. నెక్స్ట్ వీక్ అయినా నెక్స్ట్ మంత్ అయినా మీరు చేయాల్సింది ఏంటంటే వాగ్దాన సందేశం కూడకి 6 గంటలకు రావాలి. 6 గంటలకు వస్తే 9 లోపు ముగించేసి వెళ్ళిపోవచ్చు. మరలా మీకు దూర ప్రాంతాలు వెళ్ళాల్సిన వీలుంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించి మీ యొక్క వస్తువుల కోసమే మీరు సమయానికి వస్తే మేము సమయాన్ని పంపించగలం. మీరు సమయానికి రాకుండా త్వరగా పంపించండి అంటే అది అన్యాయం అవుతుంది. దానికి దేవుడు మిమ్మల్ని ఎక్కడుగుతాడు. పాస్టర్ గారు మేము లేటుగా వస్తాము, మీరు మాత్రం త్వరగా మమ్మల్ని పంపించండి అంటే దేవుడు మిమ్మల్ని ఒకరోజు ఎక్కడుగుతారు. అందుకని ఈ విషయం గుర్తుపెట్టుకొని సమయానికి రండి, మేము కూడా మిమ్మల్ని సమయానికే పంపిస్తాం. ఈ పెళ్ళిళ్ళల్లో కూడా చూడండి, ఎప్పుడు వస్తారు? సరిగ్గా 11:30కో 12కో వస్తారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. అన్న భోజనాలు లేట్ అయిపోతుందన్న కొంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, త్వరగా ముగించమంటారు. వాళ్ళిద్దరు రోజు పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు జీవితంలో వాళ్ళకి 4 మాటలు చెప్పాలి, అవసరమైన మాటలు. అది చెప్పకుండా అర్జెంటుగా ముగించమంటే అదే ముందు వచ్చుంటే అన్నీ నీట్గా చేసుకోవచ్చు కదా పెళ్ళి, వాళ్ళు సంతోషపడేటట్టు చేయొచ్చు కదా. తప్పు మీలో ఉంచుకుంటారు, మా మీద రసరసలాడుతుంటారు. అర్థమైందా? ఇది మానవుని యొక్క నైజం అంటారు దీన్ని. ఈ చెట్టు కూడా తీసిపడి, చెట్టు పెట్టాలంటే తీసుకుపడుతున్నారు, తీసిపడే.
మా మీద మీరేమో తప్పు మీ పక్షంగా ఉంటుంది, రొసరొసలు మా మీద ఆడుతుంటారు. ఎందుకంటే మీకు బలము బలగము మీ సొంతం కదా, మీకు మీ ఊరిది కదా, అందుకని మీరు రొసరొసలు ఆడటానికి మీకు హక్కులు ఉంటాయి. మేము ఎక్కడి నుంచో ఏ కన్నతల్లో మమ్మల్ని వదిలేసుకుంది కదా, మేము ఇక్కడికి వచ్చాం కదా, మేము ఎవరి మీద రొసరొసలు ఆడతాం? కనుక గమనించండి, మనం అందరం దేవుని పని చేయాలి, దేవుని నామం స్థాపించబడాలి, దేవుని రాజ్యం స్థాపించబడాలి. దేవుని రాజ్యానికి కొన్ని ఆత్మను సిద్ధపరచాలి. మీరు పడినా నేను పడినా మనందరం పడే ప్రయాస ద్వారా కొన్ని ఆత్మలు దేవుని రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఆమెను చెప్పండి, ఆమె. అలాగే మొదటిగా మనం సిద్ధపరచబడాలి. నేను సిద్ధపరచబడి దేవుని రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరచాలి. మనందరం కలిసి ఇంకా కొంతమందిని సిద్ధపరచాలి సువార్త ద్వారా. ఇది సంఘం యొక్క క్రమం. మనం సిద్ధపడకుండా నేను ఎవరినో సిద్ధపరుస్తాను, వాళ్ళని సిద్ధపరుస్తాను, వీళ్ళని సిద్ధపరుస్తాను అనుకోవటం అది వట్టి భ్రమ. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆ మధ్య కూడా మీకు గుర్తు చేశాను, చెప్పాను. ఆయన అమెరికాలో కొద్ది సంవత్సరాలు ఉండి వచ్చాడు, జుంపాలు పెంచాడు యేసుప్రభులాగా. ఆయనకి అసలు వానమాలు కూడా రావు. అంటే దేవుల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అమెరికాలో ఉండి వచ్చాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. కానీ యేసయ్యలో ఓనమాలు అంటే అది కూడా రావు. కానీ నేను బీటెక్ వాళ్ళకి క్లాసులు చెప్తానంటాడు. విచిత్రమైన అనుభవం. వానమాలు రాని వ్యక్తి బీటెక్ వాళ్ళ క్లాసులు చెప్తానంటే విచిత్రంగా ఉంటారన్నమాట. కనుక నా ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, ఇప్పుడు ప్రతి నెల ఇది మొదటిసారి కొంచెం తక్కువ మంది వచ్చారు. ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు నోరుగా చెప్పండి. ఎలా ఉండాలా? గట్టిగా చెప్పమ్మా, నీకు దండం పెడుతుంది. ఆ మాట చెప్పండి అందరూ. ముగింపు ఎలా ఉండాలి? ప్రారంభం అల్పముగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరముగా ఉండాలి. ఇది మన యొక్క ఎప్పుడైనా ఏదైనా ప్రారంభం అనేది ఇల్లు ప్రారంభిస్తున్నారు, అప్పుడు చిన్నగా భవంతి కట్టిన తర్వాత 5 దానికి ఎన్నో హక్కులు ఆర్భాటాలు చేస్తారు. ఆ భవంతి పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళి చూసామనుకో, ఓహో ఆహా ఏముందబ్బా అనుకుంటారు. కనుక ప్రారంభం అనేది ఎప్పటికీ అల్పంగానే ఉంటుంది. అయితే మన ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు అనేది మహిమకరంగా ఉండాలి అని అంటే దానికోసం మనం ప్రయాసపడాలి. ప్రారంభం అల్పంగా ఉండి ముగింపు ఇంకా దానికంటే దరిద్రంగా ఉందనుకో, అది ఎలా ఉంటుందంటే దేవుని కృప లేని పరిస్థితులు. ఇప్పుడు సౌలు రాజు అయ్యాడు, అది అల్పంగా అయ్యాడు. కానీ సౌలు ముగింపు ఎలా అయింది? ఎవరన్నా ఒకరు చెప్పండి నోరు తెరిచి. సౌలు ముగింపు, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సౌల్? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సౌల్? చెప్పలేదు ఎవరు? ఏంటి? తన కత్తిని అక్కడ పెట్టుకొని కత్తి మీద గుచ్చుకొని, ఇక బతకూడదురా బాబు, ఈ బతుకు వేస్ట్, బ్రతుకు పాడైపోదు, ఈ బతుకు జడ అనుకొని కత్తిని అక్కడ పెట్టుకొని కత్తి మీద పొడుచుకొని సచ్చాడు సౌలు. తన కత్తి మీద తానే పడి చచ్చా. ఎవడో వచ్చి పడవలా సౌల్ని, పరిగెత్తుకొని వచ్చి పడవలా. ఈ బ్రతుకు వేస్ట్ అనిపించింది ఆయనకి. అంటే ఆయనకు తెలుసు ఒకప్పుడు ఆయన స్థితి ఏంటో ఆయనకు తెలుసు. రాజుగా మారిన తర్వాత ఎలాగున్నాడో తెలుసు, ఎలా గర్వం వచ్చిందో తెలుసు, ఎలా పతనమయ్యాడో తెలుసు. ఇప్పుడు ముగింపు కూడా ఆయనకు తెలుసు. అందుకని చిచ్చి నా బ్రతుకు చెడ అనుకొని, ఈ బ్రతుకు ఎవరికి రాకూడదు అనుకొని కత్తి మీద పడి కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. అది అల్పం. కానీ మనం కోరుకోవాలి ముగింపును మహిమతో ముగించుదుముగాక. అది మన విశ్వాస జీవితమైన మహిమతోనే ముగించాలి. ఏమండి, మనం కట్టే ఒక భవంతైనా మహిమతో ముగించాలి. మన ఆత్మీయ జీవితమైన ఒక మహిమతో ముగించాలి. మన పరిచర్య అయినా మహిమతో ముగించుదుముగాక. చెప్పాలి గట్టిగా, మహిమతో ముగించుదుముగాక. ఈరోజు మొత్తంగా చిన్న విషయాన్ని పంచుకుంటాను, త్వరగానే విడిచిపెడతాను. ఎందుకంటే మీకు మరలా దూరం వెళ్ళాలి కనుక త్వరగా విడిచిపెడతాను. 54 యెషయా గ్రంథం 54:10.
యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపో నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న మాట ఏంటంటే, నేను ఆలోచన చేస్తా ఉన్నా, ప్రభువా ఏ వాక్యం చెప్పాలయ్యా. నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు కదా, 6 మాసాలు గడిచిపోయాయి. ఈ 7వ మాసంలో అదే వాగ్దానాన్ని గుర్తు చేద్దాము. గుర్తు చేసి 6 మాసాలలో మీకు ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు, 6 మాసాలలో ఎవరిని ఆశీర్వదించాడు అని అడిగాను అనుకో, కరోనా వచ్చిందయ్యా మాకు ఎక్కడ తోడున్నాడు అంటారు. స్టార్టింగ్ గుడారాల పండుగ ముగించుకొని వచ్చామా, కరోనా సచ్చింది. మన మీదకి చచ్చిపడింది. దయ్య దురాత్మ వచ్చేసింది. ఒక దురాత్మ వచ్చినట్టు కరోనా వచ్చేసింది. వచ్చి పనులు లేవు, బాటలు లేవు, ప్రార్థన లేదు, జ్ఞాతం లేదు, ఏమీ లేదు. ఆఖరికి నాకే మెంటలు వచ్చేటట్టు అయిపోయింది. ఆ కరోనా ప్రారంభ రోజుల్లో మెంటలుగానే వస్తుందా ఏంటి అనిపించింది. ఎందుకంటే ఏం చేయలే, రూమ్లో కూర్చుంటే నడుము నొప్పి వచ్చేస్తుంది. ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఏం అర్థం కాని పరిస్థితి. బయటికి వెళ్ళే అవకాశమే లేదు కదా. అప్పుడు దేవుడు తోడై ఉంటాడన్నాడు. ఏంటి ఇలా జరిగింది అని ఒక ఆలోచన. సరే, దాన్ని ఈ 6 నెలల్లో అయినా మనం ఫుల్ఫిల్ చేసుకుందాము అని చెప్దామా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. తర్వాత నేను ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకో ఎడబాయిని దైవ కృప అనే ఒక పదం నా మనసులోకి మెదిలింది. ఏం చెప్పండి, ఏంటది? ఎడబాయని దైవ కృప అంటే ఎందుకు నాకు ఆ మనసులోకి నాకు ఆ పదాన్ని ప్రభించాడంటే, కరోనా ఎవరి కరోనా వచ్చినా కూడా మనందరినీ ఈ 4 నెలలు ప్రభు సజీవులుగా బ్రతికించారు. తప్పుడు పట్టుకోవాలి మరోసారి. కరోనా వచ్చినా కూడా కరోనా అక్కడి గేటు దగ్గర రాదు అన్నట్లుగా దానికి మనం ఆజ్ఞాపించాలి. గేటు దాటి రాకూడదు అని మనం దాన్ని ఆజ్ఞాపిస్తే అది గడిగడగడలాడుతూ అక్కడ ఆగిపోయింది. అందుకని మనం అందరం క్షేమముగా ఉన్నాము. హల్లెలూయా. మనందరము క్షేమముగా ఉన్నాం. ఎలా మనం క్షేమంగా ఉండగలగా? కరోనా ఉన్నా కూడా, కరోనా వచ్చి ఏమండి చాలామంది చనిపోయారు కరోనా వచ్చి. కానీ మన సంఘస్థులందరినీ దేవుడు ఆశీర్వాదకరంగా సంతోషంగా, ఎవరైనా నాతో వచ్చి అయ్యా మాకు భోజనం లేదు ఈ కరోనా వలన, 3 రోజులు పస్తున్నాము, లేకపోతే 1 రోజు పస్తున్నాము అని ఎవరైనా చెప్తారేమో విందామంటే కూడా ఎవరు చెప్పలేదు. అంటే దేవుడు మన విశ్వాసం ఎవరిని పస్తు పెట్టలేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన విశ్వాసం కోసం మనం ప్రార్థన చేస్తానే ఉన్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడే ఉన్నారు. కనుక మన విశ్వాసులందరూ ఏమండి, ఒకవేళ అప్పట్లో నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాళ్ళు ఇప్పుడు అంత సంపాదించలేకపోయినా, అప్పట్లో 30,000 సంపాదించేవాళ్ళు ఇప్పుడు అంత సంపాదించలేకపోయినా, అప్పట్లో 10,000 సంపాదించేవాళ్ళు ఇప్పుడు 10,000 సంపాదించకపోయినా, కూటికి గుడ్డకి ఏమి లోటు లేకుండా ప్రభు మనందరినీ పోషించారు. అందుకొరకు ఆయనకి ఎన్ని కోట్ల స్తుతులు మనం చెల్లించినా తక్కువేనో. అర్థమైంది మీకు? అందుకని ఎడబాయిని దైవ కృప మన పక్షంగా మనకు తోడై మనని 6 మాసాలు కాపాడిన ఆ ఎడబాయిని దైవ కృప ఈ 7వ మాసంలో కూడా మనల్ని కాపాడును గాక. ఈ 7వ మాసంలో మనల్ని ఆశీర్వదించును గాక. ఆయన కృప మనల్ని నడిపించును గాక. ఆయన పర్వతాలే తొలగిపోయినా, చూసారా, పర్వతాలే తొలగిపోయినా అంటే ఒక పర్వతం మనకి ఇక్కడ నిలబడింది. నేనున్నాను బ్రదర్, నిరీక్షణ పాస్టర్, నేనున్నాను, నీకేం భయం లేదు అని నాతో ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి. కాసేపు ఆ చెప్పిన వ్యక్తి ఒక పర్వతంలాగా పెద్ద అజానుబాహుడు, ఆస్తిమంతుడు,
ఏమండి, ఆయన మన పక్షంగా ఉంటే మన పక్కన ఉంటే మనకి ఇంకేం భయం లేదు అనుకునే అంతటి, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి గారు అనుకోండి, వాడు మన పక్షంగా ఉంటే మనకి ధైర్యం కదా. ముఖ్యమంత్రి మన పక్షంగా ఉంటే మనకి ఎంత ధైర్యం. అయితే అలాంటి ప్రక్కన నిలబడతానని చెప్పిన వ్యక్తులు ఒకవేళ తప్పిపోతారేమో, తొలగిపోతారేమో, మన పక్షంగా ఉంటామనుకున్న వాళ్ళు ఉండలేకపోతారేమో, మనకి అండగా నిలుస్తామనుకున్న వారు అండగా నిలవలేకపోతారేమో. కానీ నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు పర్వతాల లాంటి అండలు తొలగిపోయినా ఆయన మనల్ని విడువని ఎడబాయని కృపలో నేటి వరకు దాచాడు. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరుల దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది, పర్వతాలు తొలగిపోతాయేమో, ఒకవేళ మెట్టలు తత్తరిల్లిపోతాయేమో, కానీ నా కృప నీకు తోడుగా మాత్రం ఉండకుండా వెళ్ళదు, పక్కకు పోదు, నీ ప్రక్కనే నేను ఉంటాను, నా కృప నీతో కూడా ఉంటుంది. అంతేకాదు, సమాధానం విషయమైన నా నిబంధన, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా. అది ఎలాంటి నిబంధన అంటే సమాధానంతో కూడుకున్న నిబంధన. ఆ రోజు నోవహు జలప్రలయం వచ్చినప్పుడు ఏమండి, ఇంచుమించు 40 రోజులు ప్రచండ వర్షం, రాత్రి వాళ్ళు పడింది, ఆకాశం తూములు విప్పుపడ్డాయి, ప్రచండమైన వర్షం. 365 రోజులు కదా, ఇంకొక 10 రోజులు కావడానికి 375 రోజులు ఇంచుమించుగా నోవహు లాక్డౌన్లో ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు? 375 డేస్, అంటే 1 year 10 days. మీరు బైబిల్ చదువుకున్న తర్వాత ఈరోజు కూడా నా వాక్య ధ్యాన భాగంలో అదే వచ్చింది. ఈరోజు నా వాక్య ధ్యాన భాగంలో ఆదికాండం 5 నుంచి 10 వరకు చదువుకున్నా, అందులో వచ్చింది అది. ఏమనంటే 365 రోజులు అంటే నోవహు యొక్క 601వ సంవత్సరం ఏముంటుంది అక్కడ స్టార్ట్ అయింది. ఏది? ఆయన ఓడలోకి వెళ్ళడము. ఆ తర్వాత సంవత్సరం 1 నెల గడిచింది, అంటే సంవత్సరం 10 రోజులు, సంవత్సరం 365 ప్లస్ 1 10, 375 రోజులు నోవహు లాక్డౌన్లో ఉన్నాడు. మనం ఎన్ని రోజులు ఉన్నాం? చెప్పలేటరా? ఇప్పుడు మనకి ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేసింది? లాక్డౌన్ ఎత్తేసింది ఎప్పుడు? మనవరికైతే లాస్ట్ మంత్ 8th అనుకోవాలి, ఎందుకంటే ప్రార్థనలకి అవకాశం వచ్చింది అప్పుడు. దానికి ముందు ఏదో కొంచెం ఇచ్చారు, కొంచెం. కానీ మనం ప్రార్థనలు పెట్టుకోవడానికి జూన్ 8th నుంచి మనకు పర్మిషన్ వచ్చింది. మనం అదే అనుకుందాం పోనీ. అప్పుడు మార్చి 22 నుంచి జూన్ 8 వరకు ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 8, అదొక 8, 16, ఏప్రిల్, మే, 2 నెలల 16 రోజులు మనం లాక్డౌన్లో ఉన్నాం. అంటే 60, 76 రోజులు మనం లాక్డౌన్లో ఉన్నాం, ఆరాధన లేకుండా. 76 రోజులు మనం ఉన్నాం. నోవహు గారేమో 375 రోజులు ఉన్నారు. అంటే మనకంటే 300 రోజులు ఆయన లాక్డౌన్లో ఎగస్ట్రా ఉన్నాడు. ఆయన అట బాధపడలేదట, నన్ను లాక్డౌన్లో పెట్టాడు దేవుడు అని. హ్యాపీగా ఉన్నాడట. ఎందుకంటే ఆయన సమృద్ధిగా పనుంది లాక్డౌన్లో కూడా. పని లేకుండా ఖాళీ కూర్చుంటే బోరు కొడుతుంది. నాకు స్టార్టింగ్లో బోరు కొట్టి బాధపడ్డా, కానీ మే 1 నుంచి అస్సలు బోరు కొట్టట్లా. ఇంకెన్ని రోజులు లాక్డౌన్లో మనకేం దిగులే. అట్లా బిజీ షెడ్యూల్ పెట్టేసుకున్నా. ఎందుకంటే జూన్ 8 నుంచి పర్మిషన్ వచ్చింది కదా ప్రార్థనకి, చర్చిలలో పెట్టుకోమని. నేను చర్చిలోనే కాకుండా బయట కూడా చిన్న చిన్న ప్రేయర్స్, కాటేజ్ మీటింగ్స్ అంటారు, అలా స్టార్ట్ చేసుకున్నా. రాత్రి కూడా ఒక కోర్టు సెంటర్లో రజియా ఆ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న మీటింగ్ పెట్టాను. భయంకరమైన వర్షం వచ్చింది. వర్షం పోయిన తర్వాత వెళ్ళి చక్కగా వాక్యం చెప్పి భోజనం చేసుకొని వచ్చేసాను. అంటే లాక్డౌన్లో నోవహు తాత విసుగు చెందలేదట, కాబట్టి ఆయన బిజీగా ఉన్నాడు. మరి మీరు ఎంతమంది విసుగు చెందారో నాకు తెలియదు, కానీ నేను స్టార్టింగ్లో విసుగు చెందాను, తెలవక అర్థం కాక లాక్డౌన్లో ఎలా గడపాలో. కానీ తర్వాత ఈ లైవ్ ప్రోగ్రాంలో పెట్టుకుంటే నాకు అస్సలు ఖాళీ లేకుండా, ఈ ఫోన్లో కూడా మాట్లాడంత ఖాళీ కూడా లేకుండా నేను బిజీగా ఉండిపోయాను.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇర్మియా 31:3 కూడా చదువుకుందాం. సారీ, ఇక్కడ నేను చెప్పాల్సింది చెప్పాల. నోవహుతో నిబంధన చేశాడు. ఏమనంటే జలప్రలయం అప్పుడు ఏమండి అన్నీ నాశనం అయిపోయాయి. ఇక భూమి మీద ఏ పశువు లేదు, పక్షి లేదు, జంతువు లేదు, మనుషులు ఎవరు లేదు. ఏమున్నాయి? నోవహు ఓడలో ఏమైతే ఉన్నాయి అదే సజీవంగా ఉన్నాయి. అందుకని దేవుడు నోవహుతో ఒక సమాధాన నిబంధన చేశాడు. ఏమనంటే ఇక మీదట భూమి మీదకి ఇలాంటి పెను తుఫాను రానివను, జలప్రలయం రానివను. ఒకవేళ ఏదైనా మేఘాలు బట్టి వర్షం వస్తుందంటే వెంటనే నేను ఒక ఇంద్రధనుసును పంపిస్తాను. చప్పట్లు కొట్టుకోవాలా? ఇంద్రధనుసును పంపిస్తాను. అది నాకు మీకు మధ్యలో ఒక గుర్తుగా ఉంటుంది. ఆ ఇంద్రధనుసు చూశారనుకో, నేను ఓహో భూమి మీద వర్షం పడిందా, ఇక ఆపేస్తా అని నేను గుర్తు చేసుకుంటా. ఆ ఇంద్రధనుసు చూశారనుకో మీరు, దేవుడు ఇంద్రధనుసును పంపించాడు, ఇక వర్షం ఆగిపోతుంది మీరు గుర్తు చేసుకోవాలి. అదండి నిబంధన. అది సమాధాన నిబంధన. దేవుడు సమాధాన పడాలనుకున్నాడు. భూమి మీద నరులు ఏమండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి పాపం చేశారట. ఆదికాండం 6వ అధ్యాయం చదువుకున్న తర్వాత అలాంటి సందర్భంలో దేవుడు భూమి మీదకి జలప్రలయం రప్పించాడు. ఆ జలప్రలయం రప్పించినప్పుడు దేవుడు మరలా తన మనస్సును మార్చుకున్నాడు. ఏమనంటే జలప్రలయం మొత్తాన్ని నాశనం చేస్తే ఎలాగూ మరలా నా పోలిక ఉండాలి కదా అని చెప్పి నోవహు కుటుంబాన్ని దేవుడు చూస్తే దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు కనుక వాళ్ళని లాక్డౌన్లో పెట్టి కాపాడు. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకుందాం కాసేపు ఎవరికొకరికి, వాళ్ళని 14 రోజులు లాక్డౌన్ పెడుతున్నారు కదా. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళతో ఎవరికి సంబంధాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ వ్యక్తిలో ఉండే కరోనా పాజిటివ్ అనే ఆ వైరస్ అవతల వ్యక్తికి అటాక్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కూడా ప్రమాదం. అందుకని ఈ వ్యక్తిలో ఈ వైరస్ అది అంతరించిపోవటానికి ఒక 14 days ఎవరితో సంబంధం లేకుండా వీరికి ఏ డైట్ ఇవ్వాలో, ఏ ఆహారం ఇవ్వాలో అవి ఇస్తూ 14 రోజులు ఎవరితో సంబంధం లేకుండా పెట్టినప్పుడు ఆ వైరస్ చనిపోతుంది. ఈ మనిషి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తాడు. చెప్పడు కొడదామా? హల్లెలూయా. ఇది లాక్డౌన్. 14 రోజులు లాక్డౌన్లో ఉండాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో సంబంధం లేకుండా 14 రోజులు ఉండాలంటే బాధే. అందులో ఒక భయం కూడా ఉంటుంది. నేను తిరిగి సేఫ్గా వెళ్తాను, లేక అటైనా 15 అడుగులు గొంట్లో వేస్తారు. నన్ను 15 అడుగులు 20 అడుగులు గొంట్లో తీసేస్తున్నారు. కరోనాతో చచ్చిపోతే బంధువులకి శవాన్ని చూపించట్లా. కరోనాతో ఎవరైనా చనిపోతే బంధువులకు శవాన్ని చూపించరు. చూస్తే వాళ్ళకి కూడా దగ్గరికి వస్తే వాళ్ళకి అటాక్ అవుతుంది. ఆ వైరస్ ఆ బాడీ నుంచి వాళ్ళకి అటాక్ అవుతుందని అస్సలు దగ్గరికి ఎవరు రానికుండా మరీ ముఖ్యమైన ఒకరినో ఇద్దరు దగ్గరికి రానిస్తారు. వాళ్ళకు కూడా డ్రెస్ ఇచ్చి ఆ డ్రెస్ మీద వాళ్ళు ఏమేమో కెమికల్ చల్లి ఆ డ్రెస్ ఇచ్చి అప్పుడు అటు చూసి వెళ్ళిపోమంటారు. అంటే అంత భయంకరమైనది కరోనా. అయితే కరోనా వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ముందు 14 రోజులు లాక్డౌన్లో ఉంటే సేఫ్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అందుకని కరోనా వస్తుంది భయపడి పనులు మానేసి, చర్చి మానేసి ఇంట్లోనే కూర్చొని మనసు పాటు చేసుకోబాకండి. హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ ఏమండి, హ్యాపీగా ఉండండి. ప్రభు ఆయుష్కాలం చెందుతారు, బతుకుదాం. ప్రభు ఎలా మనం పిలుచుకోవాలనుకున్నాడు అంతే. ఆయన మనం ఒక విధంలో పిలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు అనుకో, మనం ఇంకొక విధంగా పోవాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఆయన ఎలా పిలుచుకోవాలనుకున్నాడో మనం ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి. మనం అంతే డిసైడ్ అయిపోవాలి. ప్రభువా నన్ను భూమి మీదకి పంపించాను, మరలా ఒక రోజు నీ దగ్గరికి నేను వస్తా. అయితే నేను వచ్చేలోపు ఊరికే రాను ప్రభువా, ఏదో ఒకటి నా చేతనేది నేను పట్టుకొని వస్తాను. హల్లెలూయా. బైబిల్లో రాసుంటాడు ఈ ప్రసంగి గ్రంథంలో, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? ఎవరైనా ఒట్టి చేతులతో రావచ్చా? ఇది అంతలోకి డల్ అయిపోయారు. మళ్ళీ నీ డల్లు పాడైపోను అంటే దేవుని మందిరానికి ఒట్టి చేతులు రావద్దంటే ఇప్పుడు ఎవరైనా ఒట్టి చేతులు వచ్చి ఉంటారేమో, అమ్మో నేను కాంతి తేలేదు ఎట్టా కంగారు పడుతుంటారు. తేవాలా? ఈ వారం అంతట్లో, ఈ పోయిన నెల అంతట్లో దేవుడిని మనం ఏం ఆశీర్వదించాడో ఏమండి, తిన్నారుగా, కట్టుకున్నారుగా. తొంగిటారా? నల్ల తొంగిటారా? ఇల్లే ఎన్న పండుగ తోకమే పట్లేదు అక్కడికి
என்ன ஆயிடுச்சு? భయం ఆయిచ్చా? శుభ్రంగా తిన్నాం, శుభ్రంగా కట్టుకున్నాం. దేవుడు ఇచ్చాడు కనుక తిన్నాం, లేకపోతే తినలేదు. ఇచ్చింది కూడా తినలేని పరిస్థితులు ఉంటాయి. ఒకళ్ళు భార్య భర్తలు వండుకున్నారు, మంచిగా చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ చేసుకున్నారు. చికెన్ బిర్యానీ చేసుకుని ఇద్దరు పిల్లలు, ఇద్దరు వాళ్ళు, నలుగురు దమ్ము బిర్యానీ, చికెన్ దమ్ము బిర్యానీ చేసుకున్నారు. ఇంకొక అరగంటలో కూర్చొని ప్రార్థన చేసుకుని తినాలి. ఈ ప్రార్థన చేసుకునే టైంలో ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది. ఏమంటే అది అయ్యారు భర్తని, ఏమంటే ప్రార్థన చేసుకున్నారండి. ఆయన అన్నాడు, బాయ్ నువ్వు చేసుకోపో, మిమ్మల్ని మీకే చెప్పేది ఆయన. అర్థం కాదు మీకు నేను చెప్పి చేసుకోమన్నాగా. ఈ కాన్వర్జేషను ఏమండి ఏమేమో రమ్మంటారు, ఆయన మీరు చేసుకోమంటాడు. ఈ కాన్వర్జేషన్ కొంచెం పెరిగిన తర్వాత ఏమండి మాటలు రేంజ్ హై రేంజ్కి వెళ్ళాయి. మాటలతో పాటు పదాలు కూడా చేంజ్ అయిపోయాయి. అప్పుడు దాకా మంచి పదాలు వచ్చాయి, ఇక వల్గర్ పదాలకు వెళ్ళిపోయాయి. ఆ వల్గర్ పదాలతో ఏమండి కాసేపు ఓపిక తిట్టుకున్నారు. ఆ తర్వాత వాడికి ఓపిక ఎక్కువైపోయి ఓపిక లేక నాలుగు గుద్దేసి పారిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా సావుని వదిలిపెట్టిపోయాడు. ఆ వండిన దమ్ము బిర్యానీ తెల్లారినాక చెత్త కొప్పలో పోసారు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? మనం వండుకుంది తినాలన్నా కూడా దైవ కృప ఉంటేనే తినగలుగుతాము. ఆమేన్. తినాలన్నా దైవ ఇంకంత కూడా కొట్టుకునేదాకా ఎందుకు? వండుకున్నారు. ఇక ప్రార్థన చేసుకొని భోజనాలు చేత అనుకునే సమయాన్ని ఉన్నటువంటి పాపం కడుపులోకి వచ్చేసింది. అర్జెంట్గా వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకేడతారు ఆడే జాగా. అంటే దేవుని కృప, ఆయన కృప, శాశ్వతమైన కృప. తలపోసుకుంటూ ఆయనకు మనం నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకూడదు. సమాధాన విషయమైన నిబంధన నోహుతో దేవుడు చేశాడు. అలాంటి నిబంధన మనకు కూడా దేవుడు చేస్తాడు. ఏమనంటే నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఆయన మనకిచ్చే నిబంధన. పర్వతాలుగా తొలిగిపోతాయేమో, మెట్టలు తత్తరిల్లిపోతాయేమో, నా కృప మాత్రం నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను. ఎందుకు ఆయన అలా శాశ్వతమైన కృప పర్వతాలు తొలిగిన మెట్టలు తత్తర కృప చూపుతానంటే ఇంకొక మాట ఇందులో మీకు చూపించి నేను పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఇర్మియా 31:3 చదువుతాను త్వరగా. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. ఇది కారణం. ఎందుకు ఆయన కృప చూపటం మానలేదు? పర్వతాలు తొలగిన మెట్టల తత్వ నా కృపను విడిచిపోతున్నారు, కృప చూపకుండా మానకుండా ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇదే, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు. ఆయన ప్రేమించారు లేదమ్మా? మనల్ని ప్రేమించారా? యేసయ్య లేదా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు గనుక మనల్ని విడవడు ఆయన. మనుషులు విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, ఆప్తులు విడిచిపెడతారు, ఏమంటే సంఘస్థులు కూడా విడిచిపెడతారు, ఏమంటే పాస్టర్లు కూడా ఒకసారి మనం విడిచిపెడతారు, అందరినీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ విడువని ఎడబాయని దేవుడు అన్నాడు. ఆయన ఎవరు చేయి విడిచినా విడువడు. కారణం శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టుకుని మరొకసారి. ఒక 2 లేక 3 మాటలు రాయితీకి 5 మాటలు రాశారు. 5 పాయింట్లు రాసుకున్నా, కానీ అన్నీ చెప్పలే. 2 కానీ 3 కానీ చెప్తాను. మొదటిది ఎజ్రా 9:9. ఎజ్రా గ్రంథం 9:9. మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరచి మేము తెప్పరిల్లున్నట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించు.
ఇక్కడ గమనిస్తే నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ చూపించి మేము తెప్పరిల్లినట్లుగా, ఇక్కడ ఒక మాట ఉంది, తెప్పరిల్లినట్లుగా. తెప్పరటం అంటే కరెక్ట్ అర్థం ఎవరు చెప్పండి? సేద తిరగటమా? కరెక్టే. అంటే తెప్పరటం అంటే బాగా అన్నం లేకుండా నీరసం పడిపోయారు. 3 రోజులు అన్నం లేదు ఆ వ్యక్తికి, పడిపోయి ఉన్నాడు. ఎవరో వచ్చి లేపి కొంచెం అన్నం పెట్టారు కడుపు నిండా. అప్పుడు తెప్పరిల్లుతాడు. అంటే పడిపోయి సొమ్మసిల్లిపోయి ఇక లేవలేను, కూర్చోలేను, నడవలేను, మాట్లాడలేను అనుకున్న వ్యక్తి లేచి నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆహారం తిన్నాడు కనుక. నేను ఇక లేవలేను అనుకున్న వ్యక్తి చక్కగా లేచి నడుస్తున్నాడు. కారణం ఏంటంటే అతనికి బలం వచ్చేసింది. ఇందాకటి వరకు బలం లేదు, ఇప్పుడు బలం వచ్చింది కనుక లేచి నడుస్తున్నాడు కనుక అది తెప్పనటం అంటే. ఇప్పుడు కుంటోడు అక్కడ పడి ఉన్నాడు. దైవసేవకులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అతను ఏమైనా ఒక సహాయం చేస్తారని, బాబు నాయన తండ్రి రూపాయి 100 రూపాయలు అడుగుతున్నాడు. అయితే వాళ్ళు అన్నారు, వెండి బంగారం మా ఇద్దరు కానీ నజరుడైన యేసు నామం మా ఇద్దరు అని చెప్పి యేసు నామంలో లే అనగానే అతని కాలి చీల మండలాలు అప్పటి వరకు పట్టేస్తున్నాయి, సైతాన్ని పట్టేస్తున్నాడు. అవి పట్టును ఒకసారి తెగిపోయాయి. ఏ చీల మండలాలు అయితే పట్టేస్తున్నాడో సాతాను గాడు, ఆ సేవకుడు ఒక గద్దించగానే యేసు నామములో లే అనగానే ఆ చీల మండలాలు పట్టిన దురాత్మ శక్తులన్నీ ఒక్కసారిగా వదిలిపోయాయి. ఎప్పుడైతే వదిలిపోయాయో లేచాడు, గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా! గంతులు వేస్తున్నాడండి. ఏమంటే అప్పుడు దాకా మందిరం బయట ఉన్నాడు, ఇప్పుడు గంతులు వేస్తున్నాడు ఆనందంగా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా అనుకుంటా. ఇప్పుడు మీరు ఏసారిగా సమర్పించడం చూసారా? సమర్పణ సిటీలో ఆయన రోజు ఉపవాస ప్రార్థనను మోకరించాడు. ఉపవాస ప్రార్థనను మోకరించిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చింది. వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం చేసింది? ఏమండి, వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం చేసిందంటే, అయ్యా ఏసన్నా అట్టిపండు అన్న తిన్న అన్నంది గారు రాయ్యా అని, అన్నంది గారు రాయ్యా అని, అన్నంది గారు రాయ్యా అంటే, అమ్మా ఈరోజు ఉపవాస ప్రార్థన అన్నం తినకూడదమ్మా అన్నాడు. మళ్ళా అనింది, సరే ఒక అట్టిపండు అన్న తినయ్యా అనింది. అట్టిపండు కూడా తినకూడదమ్మా అన్నాడు. సరే ఒక గ్లాసు పాలు తాగయ్యా అనింది. పాలు కూడా తాగకూడదమ్మా. మరి అన్నం తినవు, అట్టిపండు తినవు, పాలు తాగవు, నీకు ఎలా ఎగాలరా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన అలాగే చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం, యేసయ్యా నన్ను కనికరించు, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అని ఉపవాసం అలాగే చేతులు ఊపుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఇక ఈ మోకాళ్ళ మీద ఉండలేక ఏమండి ధమాన్ని కింద పడబోయాడు. ఎవరు వెళ్తే కదా మోకాళ్ళ మీద చేపట్టారు. ఆయన మోకాళ్ళ మీద ఉండలేక కింద పడబోయినప్పుడు చేతులు ఇలాగ కింద పెడితే 2 పాదాలు దొరికాయండి. అప్పుడు ఆ పాదాలను ఎవరో అని భయపడ్డాడు. మొదట వాళ్ళ అన్నోళ్ళు ఏమైనా వచ్చి వీడు ప్రార్థనలో ఉంటే వీడు పని చేయకుండా, పని బాట లేకుండా ప్రార్థనని టైం అంతా వ్యర్థం చేస్తానని చెప్పి కొట్టడానికి వాళ్ళ అన్నోళ్ళు వచ్చారని భయపడి అన్నాని ఇట్లా కళ్ళు తెరిస్తే వాళ్ళ అన్నోళ్ళు ఎవరు అక్కడికి. అప్పుడు యేసయ్యా యేసయ్యా నీ పాదాలు తాగే భాగ్యం నాకు ఇచ్చావా అని యేసయ్యని స్తుతించాడు దైవజనుడు యేసయ్య. అలాగున ఆ కుంటోడు కూడా ఎప్పుడైతే ఆ చీల మండలకు పట్టిన దురాత్మకులు వదిలిపోయాయో గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ లోపలికి వచ్చాడు. ఆమె ప్రియమైన వాళ్ళ, మా దాస్యములో మా దేవుడైన యెహోవా మమ్మల్ని విడిచిపెట్టలేదు. పారసీక రాజులతో మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకు. తెప్పరిల్లామనుకో అంటే మనం నీరసంగా పడి ఉన్నాం, ఏం చేయలేదు. ఎవరైనా అబ్బో ఎలా అంటే అలా ఓపిక లేదన్నా అంటాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను ఒక్కోసారి రాత్రంతా పని చేపిస్తే ఏదో ఒక పని. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఉంది కదా మాకు, సిస్టమ్ వర్క్, రాత్రంతా పని చేస్తారు. పని చేసి అలసిపోయి 3 గంటలకు 4 గంటలకు అవతల రోజుకి వెళ్ళి పడుకుంటాను. నాకేం నిద్రపడి సాగు. మళ్ళీ నేను 3 గంటలకు పడుకుంటే 4 గంటలు అలా ఇప్పుడే మనం పడుకున్నామన్నా. 2 గంటలు పడుకున్నాను అన్న 3:30 వచ్చి పడుకున్నామన్నా.
తర్వాత పడుకోలేదు అంటే ఎందుకు వాళ్ళకి ఓపిక లేదు ఇంకా. అదే 7 దాకా పడుకుని నిద్రపోయారు అంటే 3 పడుకున్నారు వాళ్ళు తప్పేం 7 దాకా పడుకుంటే తప్పుగా 3 పడుకున్నారు వాళ్ళు. ఆ 3 పడుకుంటే ప్రార్థన చేసి పడుకోండి బాబులారా, స్తోత్ర ప్రార్థన చేసి పడుకోండి 2 నిమిషాలు 3 నిమిషాలు కనీసం అలసిపోయారు కాబట్టి. అలా ఇప్పుడు నేను వచ్చి లేకపోతే వాళ్ళకి ఓపిక లేదు కనుక లేవలేదు. అదే ఫ్రీగా నిద్రపోయిన తర్వాత వాళ్ళతో మెలకు వచ్చిందనుకో ఎంత హుషారుగా ఉంటారు, అవునా కదా? గనుక ప్రియమైన వాళ్ళ వాక్యం అంటుంది, తెప్పరిల్ని వ్యక్తి ఏం చేయాలంటే, బలపరచబడిన వ్యక్తి ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి. మరోసారి తప్పకుండా ప్రభుకే పట్టుకోవాలి. తెప్పరిల్ని వ్యక్తి మందిరాన్ని బాగు చేయాలి, నిద్రపోతూ ఉండకూడదు. తెప్పరిల్ని వ్యక్తి చేయవలసిన సెకండ్ వర్క్ ఏంటంటే మందిరాన్ని బాగు చేసుకోవాలి. మందిరం అంటే నీవే ఒక మందిరం. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ వెనుకబడిపోయావో, ఎక్కడ వెనుకంజ వేసావో, ప్రార్థనలో వెనుకంజ వేసావో, వాక్యం చదువుతూ వెనుకంజ వేసావో, దేవుని సన్నిధికి రావడంలో వెనుకంజ వేసావో, ఇవన్నీ నేను నీవే ఆలోచించుకొని జాగ్రత్త పడి, నిజమే ప్రభు 3 వారాల మందిరానికి పోని నన్ను క్షమించిన ఆయన ఇక మీద తెస్తాను. ఇప్పుడు మనకు మందిరం జరగబట్టి 3 వారాలు అయిపోయింది. కొంతమంది రావట్లా, ఎందుకంటే వాళ్ళ శాదస్థం వాళ్ళది, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా. ఇక్కడ నేను ఆరాధన పెడుతున్నాను బాబో అంటే వాళ్ళు ఏదో యూట్యూబ్లో చూశారంటే రారంట. అన్నం పెడుతున్నారు, అక్కడ ఆకలి అవుతుంది మనిషికి, కొంచెం తింటారా లేకపోతే పస్తుంటారా? తినాలి కదా, వచ్చి ఆహారం పెడుతున్నప్పుడు తినాలి కదా, లేనప్పుడు పెట్టట్లేదు ఎవరు, కడుపు మాడాల్సింది ఏం చేయలేదు, పెడుతున్నారు వచ్చి తినాలి కదా. ఆహారం పెడుతున్నారు తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చి తినాల్సింది. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన మనం ఏం చేస్తాం, ఎవరి కరెంట్ ఎవరు బాధ్యత. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకునే మాట, తెప్పరిల్లాలి మొదట కృప ఏం చేస్తుందంటే, ఎడబాయిని కృప, పర్వతాలు తొలగిన మెడలు తొలగిన విడవలన్న ఆ దైవ కృప ఏం చేస్తుందంటే నేను తెప్పరిల్లేటట్టు చేస్తుంది. తెప్పరిల్లిన తర్వాత నువ్వేం చేయాలంటే మందిరాన్ని బాగు చేస్తూనే ఉందువుగాక. ఆమేన్. మందిరాన్ని బాగు చేయడం అంటే ఆత్మీయ జీవితం, ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలి. మనం ఉంటున్న ఈ మందిరం ఇది నా ఒక్కడిదా? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, ఇది నా ఒక్కడిదా? ఏమండి, మనందరి మందిరం. ఈ మందిరంలో ఎక్కడ ఏ రోత ఉన్నా, ఎక్కడ ఏ ఉండకూడని ఉన్నా దాన్ని మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కొంతమంది నేను పిలవకుండానే, కొంతమంది 9 రోజు 3 గంటలకు వస్తారు, ప్రార్థన చేస్తుంటారు. నాకు వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తారు. ఏమండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోలేక కాదు, దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. ఆమె చెప్పండి, దేవుని మందిరం ఏముంటుంది? దేవుని ప్రసన్నత ఉంటుంది. మీ ఇంట్లో మీకు ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అలజడులు, కాసేపు దేవుని మందిరానికి వచ్చామనుకో అవన్నీ పక్కకి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతాం. కనుక దేవుని మందిరానికి ఆదివారం ఒక్కరోజే రావాలేమో, బుధవారం ఒక్కరోజే రావాలేమో, శనివారం ఒక్కరోజే రావాలేమో అనుకోకూడదు. 24 గంటలు దేవుని మందిరం తలుపులు తెరవబడే ఉంటాయి. కొట్టుకో చెప్పట్లో, 24 గంటలు దేవుని మందిరం తలుపులు తెరవబడే ఉంటాయి. పాస్టర్ గారు నైట్ కూడా తెరవబడి, ఎందుకో చెప్పనా? హాస్పిటల్లో ఏం పెట్టారు? 24/7 పెట్టారు కదా. హాస్పిటల్లో 24/7 అంటే 24 గంటలు, వారం 7 రోజులు మా హాస్పిటల్ తెలిసే ఉంటుంది, ఆదివారం కూడా ముయ్యరు అని పెట్టారు. 24/7 అంటే దాని అర్థం అది. 24 గంటలు, ఆదివారం కూడా తెలిసి ఉంటుందని దాని అర్థం. అప్పుడు ఒక హాస్పిటల్లోనే మేము 24 గంటలు మీకు సర్వీస్ చేస్తాము, సండే కూడా సర్వీస్ చేస్తాము, మాకు రెస్ట్ అక్కర్లేదు అన్నప్పుడు ఒక దైవ సేవకుడు ఏం చేయాలి? మీరు ఎప్పుడు ఏ బాధలు మీకు ఎప్పుడు వస్తాయో తెలుసండి. మీకు బాధ వచ్చిందనుకో వెంటనే మాకు ఫోన్ చేసి వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. నేను ఊర్లో లేవనుకో ఎవరించి అక్క వాళ్ళ దానికో ప్రార్థన చేయించుకోవచ్చు. అసలు ఎవరు లేకపోయినా ఏమైనా గేట్ తెరిచిందనుకో మీరు వచ్చి మందిరంలో పడుకొని కాసేపు బాగా ప్రార్థన చేసుకోండి, మీకుండే దురాత్మ క్రియలు తొలగిపోతాయే. ఆ మధ్య ఆ చిలకూరు ప్రాంతం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆయన గ్యాస్ ట్రబుల్, భయంకరంగా బాధపడు, రాత్రి నిద్రపోడు,
ఆ నిద్ర పట్టనివ్వడు, సైతాన్ని నిద్ర పట్టనివ్వట్లే ఆయనకి. అలాంటి వ్యక్తి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నా భర్తకి ఎలా ఉందని ఆయన భార్య మాట్లాడి ఇద్దరు కలిసి ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత ఆయన ఏమో బాధపడిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా పనికి బాగాలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలాగా ఉంది, ఆ గ్యాస్ స్టవ్ నన్ను కూర్చొని ఇట్లా నిలబడి ఇట్లా మెలకు దింపేస్తుందని బాధపడిపోతుంటే నేను చెప్పాను, ఏమైంది వచ్చారు కదా ఎలాగో అక్క వాళ్ళతో చెప్తాను, భోజనం పెడతారు మధ్యాహ్నంగా, మీరు రాత్రికి ఏడే ఉండండి, రాత్రి ఉండి రేపు పొద్దున వెళ్ళిపోండి, సాయంకాలం వరకు కొంచెం అన్నం పెడతారు, మధ్యాహ్నం తినండి, రాత్రి తినండి, రేపు పొద్దున వెళ్ళిపోండి, రాత్రి మందిరంలో ఉండండి, దేవుడు మీకు ఒక నెమ్మదిని ఇస్తాడు. ఆ రాత్రి వాళ్ళు పడుకున్నారు, మరుసటి రోజు కూడా వచ్చి పడుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంది, మీ దగ్గర ఉన్నారు. అంటే నేను మీకు చెప్పదలుచుకునే మాట, మందిరాన్ని బాగు చేసుకోవాలనుకునే మనసు అనుకుంటే అండ్ ఆదివారం ఒక్కరోజే రావాలనుకోరు, శనివారం రావాలనుకోరు, బుధవారం రావాలనుకోరు. ఎప్పుడు నీకు అవకాశం ఉంటే అప్పుడు దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ నీ వచ్చుదువు గాక. ఆమేన్. ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే బాగు చేసుకునే దానికి. నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు బాగవుతావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి పరిచయం చేస్తున్నావు అనుకో, గడ్డి ఉంది పీకుతున్నావు అనుకో, మందిరం బాగుపడతాయి. నిన్న ఒక తల్లి వచ్చింది, నేను వచ్చిన కాంచి అక్కడ ఎన్ని బాటిల్లో పిచ్చి పిచ్చి సరుకంతా ఉంది, ఈశ్వరమ్మ తల్లి ఇక్కడే ఉంది. ఆ తల్లి వచ్చి ఆ బాటిల్ మొత్తం తీసుకెళ్ళిపోతాను, దండం పెడతా తీసుకెళ్ళిపోమని చెప్పి. 6 నెలల నుంచి పాములు వచ్చేటటువంటి పరిస్థితులు బాగలేదు, మా వాళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళకి అంత ఓపిక లేదు, తీసేంత ఓపిక లేదు, తీసుకుపోతే నేను దండం పెట్టి తీసుకోమని చెప్పి అన్నీ పంపించేసి బాగుంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఎన్ని బాటిల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పిచ్చి పిచ్చి వస్తువులన్నీ. ఇప్పుడు అక్కడ బాగుంది. అంటే మందిరాన్ని బాగు చేసుకోవాలి అని ఆ తాపత్రయం మనిషిలో ఉండాలండి. నువ్వు మందిరాన్ని బాగు చేస్తే నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. కొట్టుకో. నువ్వు మందిరాన్ని బాగు చేయి, నిశ్చయంగా నా దేవుడిని బాగు చేస్తాడు. ఇంకంతే, దాన్ని తిరగలేదు. ఎందుకు చెప్పగలుగుతున్న మాట అంటే హిజ్కియా మందిరాన్ని బాగు చేశాడు. ఆయనకు రోగం వస్తే దేవుడు ఆయన్ని బాగు చేశాడు. హిజ్కియా మందిరాన్ని బాగు చేశాడు, తలుపు తెరిచాడు, నిషేధ వస్తువులు తీసి పడేశాడు, ధూపార్తులు మరలా యాజకులు నియమించాడు, ఏమండి సకాలంలో ధూపాలు వెలిగించేటట్లుగా అన్ని ఏర్పాటు చేశాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, అన్ని ఏర్పాటు చేశాడు. అందుకని ఆయనకు వచ్చిన శోధంలో, ఆయనకు వచ్చిన శ్రమలో, ఆయనకు వచ్చిన రోగంలో దేవుడు ఆయన్ని బాగు చేశాడు. ఇది సంగతి. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రియ దైవ జనాంగము, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు కృప మిమ్మల్ని తెప్పరిల్లు చేస్తుంది. తెప్పరిల్లు మీరేం చేయాలంటే మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నారు. 2వ పాయింట్లోకి వెళ్దాం. నెహెమ్యా 9:17 త్వరగా. నెహెమ్యా గ్రంథం 9:17. వారు విజయులొకటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముంటి వచ్చిన దాస్య దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడమును, దయా వాత్సల్యత గలవాడమును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడును అయి ఉండి వారిని విసర్జింపలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడున్న మాట ఏంటంటే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. ఇక్కడ ఏముందంటే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై అంటే దేవుడు ఒక మాట చెప్తే దేవుని ప్రజలు ఏం చేయాలి? మాటకి విధేయులు కావాలి. కానీ కొంతమంది రోజు దైవ సేవకుడు చెప్పిన విధేయులు కాదు, దేవుడు చెప్పిన విధేయులు కాదు. అంటే చెప్పబడిన ఆ మాట అది దేవుని మాట అని గ్రహించినప్పుడు విధేయత చూపిస్తారు. అది చెప్పబడిన మాట దేవుని మాట అని గ్రహించలేకపోతే విధేయత రాదు. ఆయన చెప్తే మనం ఎందుకనాలా అండి? ఆయన చెప్తే మనం ఎందుకనాలా అనుకుంటాడు. అలాగా ఆయన చెప్తే మనం ఎందుకనాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అదే అవిధేయత. అవిధేయత ఎక్కడ ఉంటుందో సకల దుర్గుణాలు అక్కడే వస్తాయని బైబిల్. కనుక అవిధేయత చూపేవారిగా ఉండకుండా విధేయత చూపేవారిగా మార్చబడుదురుగాక. ఇంకా ఏముందంటే అక్కడ తమ మనస్సు కఠినపరుచుకొని, మనస్సు అంటే హృదయం అని కూడా చెప్పచ్చు. మనస్సు అంటే హృదయం. ఈ మనస్సు లేక హృదయం అనేది కఠినమైపోయిందనుకో, ఏమండి
కఠినమైపోయినందుకు నిర్ణయం చెడ్డగా మారుతాయి. ఇప్పుడు ఒక ఆయనకి కఠినమైపోయింది, నేను చెప్తానే ఉన్నా మళ్ళా చెప్తాను. వాళ్ళ అబ్బాయి దయగొట్టపోయి చేతులు కొట్టుకుంటే ఆయన మనసు కఠినమైపోయి హాస్పిటల్లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్ళి అక్కడే ఆ హాస్పిటల్లో ఆయన జాబు, కొడుకు అదే హాస్పిటల్లో తీసుకొచ్చి పెట్టారు. ఆయన చూడటానికి రావట్లా. ఎవరో చెప్తున్నారు, అయ్యా మీ కొడుకు పక్క వార్డులో ఉన్నారంటే నేను ఆయన నా కొడుకు నేను అనుకుంటే కదా వెళ్ళడానికి. ఎందుకంటే నా మనసు కఠినమైపోయింది వాడి మీద, వాడు చేసిన వెదోపలకి నా మనసు కఠినపరచుకొని నేను వెళ్ళను, నేను చూడను అని తండ్రి వెళ్ళలేదు. అది కఠినమైన మనసు అంటే అర్థం. అయితే మనం కొన్నిసార్లు కఠినమైన మనసు మనకు వస్తుంది. అది ఎట్లాగంటే ఇప్పుడు దేవుని వాక్యం, త్రాగుడు మాను, పేకాట మాను, జూదం మాను, సిగరెట్ మాను, సినిమాలు మాను, బూతులు మాను అని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దానికి విధేయులు కాదు. అంటే సినిమా మానమంటే మానరు, త్రాగుడు మానమంటే మానరు, తాగుతుంటా చర్చికి వస్తారు. ఒకసారి ఏసన్ గారు చెప్పాడు ఏమనంటే, ఒక చర్చిలో, చిన్న చర్చి, ఒక 20 మంది ఉన్నారట. ఆ 20 మంది చర్చిలో అన్న వాక్యం చెప్పడానికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒకతను ఆయన సంఘ పెద్దలు ఎందుకో బయటకు తీసుకెళ్ళారట. లేటుకు వచ్చాడు, బయటకు వచ్చాడు. మొత్తం మీద ఆయన బయట ఉన్నాడు. ఇట్లా ఓపెన్ మందిరం కాదు, అన్ని క్లోజ్ మందిరం, డోర్ ఉంటుంది, కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ దగ్గర ఆయన ఉన్నాడు. అన్న పాట పాడుతుంటే ఆ కిటికీ దగ్గర నుంచి కంజర్ లోపల పెట్టి ఇట్లా పడుతున్నాడట ఆ వ్యక్తి. అన్నకి వాళ్ళ 19 మంది కంటే 27 మీద మనసు పడిందంట. అంటే వాళ్ళు సప్పకున్నారు, ఈ ఒక్కడు మాత్రం ఉద్యోగంగా కంజర కిటికీ లోపల నుంచి బయట కంజర పెట్టి కొడుతున్నాడు అన్న పాటకి. అన్నకి ఉద్యోగం పెరిగిపోయి బాగా పాట పాడాడట. తర్వాత అన్న కూటమి అయిపోయాక మౌనంగా పలకరిస్తారు, ఏంటి మీరు అట్లా చేశారు? అందరూ మౌనంగా పాట పాడుతుంటే సపోర్ట్ పడకుండా నిలమొక్కలు కొన్నారు. వాడు అక్కడు బయట నుంచి కంచె లోపల పెట్టి కొట్టేసారు, నాకు ఉద్యోగం వచ్చింది అన్న. వాళ్ళు చెప్పారంట వాడు తాగుపోతాడు అన్న. వాడు తాగుపోతాడు అన్న, తాగి వాడికి ఉద్యోగం ఎక్కువ వచ్చిందని చెప్పారంట. నిజమే, తాగుపోతాడు ఉద్యోగం ఎక్కువే ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? త్రాగుపోతుడు ఉద్యోగం లాగా ఉందా, లేక నిజంగా మనం ఆత్మీయతలు ఎదుగుతున్న వాళ్ళలాగా ఉన్నామా అనే సంగతి గుర్తుపట్టాలి. మన హృదయం కఠినమైపోకూడదు, మన మనసు కఠినమైపోకూడదు. ఇశ్రాయేలు ప్రజల మనసు కఠినమైపోయిందట. తాము ఉండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చూసారా, వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందో. వారు కఠినపరుచుకున్నారు, కఠినపరుచుకున్న తిరుగుబాటు స్వభావం వచ్చాయి. నీ ఇంట్లో కొడుకు కూతురు వచ్చేసింది, నీకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటానయ్యా అని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన రాత్రి మీరు వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. అప్పుడు మీరు ఎవరంటే ఒక మాట మీరు బాధపడి చెప్పాల్సిందే. ఇప్పుడు ఒక దొన్నపోతూ ఆ నిలబడుతుంది, లేదా మన టెంట్ కట్టల ఈరోజు వర్షం వస్తుంది, ఎందుకు కట్టల జనాలు తక్కువ వస్తారని ఐడియాతో కట్టల. ఆ టెంట్ కాడ ఒక దొన్నపోతూ వచ్చి నిలబడింది. దమా 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 వర్షం కురుస్తుంది, గంట కురిసింది. దమా 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 మామూలుగా పెద్దవాళ్ళు వచ్చింది. ఆ దొన్నపోతూ ఏం చేస్తుంది? హాయిగా ఉంటుంది, దానికి ఆనందంగా ఉంటుంది. దమ కురుస్తుంటే ఆనందంగా ఉంటాడు. అదే ఒక చిన్న మేకపిల్ల అక్కడ వచ్చింది, వర్షం పడుతుంది, ఏం చేస్తుంది? చెరువు దిగిరి ఎక్కడ ఆ రేగులు ఉన్నాయో గత మందిలో పరిగెత్తుకొని వస్తాయి. దున్నపోతేమో వర్షం పడ్డా కూడా చెల్లించలేదు. ఈ మేకపిల్ల మాత్రం చెరువు దిగిరి నీడలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కొంతమంది వాక్యం ఎంత విన్నా సరి చేసుకోలేరు అనుకో, వాళ్ళు నేను అన్నట్లా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరు? నేను అన్నట్లా అర్థం చేసుకోవాలంటే. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుంటే దున్నపోత సమానం. అలా కాకుండా వాక్యం హెచ్చరించిన వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నాలో ఈ వాక్యం ఉంది నాయనా, నిజమే తండ్రి, నన్ను బట్టే కరుణ వచ్చిందేమో, నా దుర్మార్గాన్ని బట్టే నన్ను క్షమించినాయినా అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నావు అనుకో, నువ్వు భాగంతో కరుణ
నువ్వు ముందు బాగైతే కరోనా ఆటోమేటిక్గా పోతుంది. ఆమె ముందు మనిషి బాగుపడాలి, అప్పుడు కరోనా ఆటోమేటిక్గా పోతుంది. మనిషి బాగుపడకపోతే కరోనా పోతాం. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏమనంటే, కరోనా పాతాళంలో తొక్కివేయబడును గాక. అందరి మాట చూద్దామా? కరోనా చెప్పండి అనుకోండి. కరోనా పాతాళంలో తొక్కివేయబడును గాక. కరోనా పాతాళంలో తొక్కివేయబడును గాక. కరోనా పాతాళంలో తొక్కివేయబడును గాక. దైవ కృప మన ప్రక్కన నిలుచును గాక. వాళ్ళు అవిధేయులైనా, వాళ్ళు తిరుగుబాటు చేసినా ఆయనేమో అత్యంత కృపగల దేవుడు. సోదరులారా, కరోనా పాతాళంలో తొక్కివేయబడి కరుణ మన ప్రక్కని నిలిచి మనల్ని ఒక్కొక్కరిని బలపరచుగాక. మూడో పాయింట్లోకి వెళ్దాం. మూడో పాయింట్ ఏంటంటే 94 కీర్తన 18వ వాక్యం. ముగించేస్తాను, 9:30 అయింది, ముగించేస్తాను. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచు అన్నది. బలపరిచిందంటే అదొక మాట, అంటే అయిపోయింది, బలపరిచేశాడు. కానీ బలపరచుచు అన్నదంటే ఈరోజు బలపరుస్తాడు, రేపు బలపరుస్తాడు, ఎల్లుండి బలపరుస్తాడు. మనము బ్రతికినంత కాలం బలపరుస్తూనే ఉంటాడు. కొట్టుకోవాలి, ఆయన మనం బ్రతికినంత కాలం బలపరుస్తాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. ఎంత అదృష్టవంతుల మనం, ఎంత ధన్యుల మనం. లోకంలో ఎంతమందికి ఇలాంటి దేవుడు ఉన్నాడండి. ఈ దేవుని ఎంతమంది ఎరిగారండి. ఈ దేవుని ఎరగక రాయిని చూసి దేవుడా దేవుడా దేవుడు అంటున్నాడు. పుట్టను చూసి దేవుడా దేవుడా దేవుడా, మట్టిని చూసి దేవుడా దేవుడా దేవుడు అంటున్నారు. వాళ్ళకి మట్టి వలకలు, పుట్ట వలకలు, రాయి వలకలు నప్పబడతారు. కానీ మన దేవుడు పిలిస్తే పలికే దేవుడై ఉన్నారు. పిలిస్తే పలుకుతాడు. నా కుమారుడు అంటాడు, నా కుమార్తె అంటాడు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ సమస్య ఏమిటి? ఆయా నేనున్నాను, నీ సమస్యను పరిష్కరిస్తాను, నేనున్నాను అని సమస్యలను పరిష్కరించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. పౌలు గారు కూడా అంటాడు, నా ప్రక్కన ప్రభు నిలిచాడు, నేను సింహము నోటి నుంచి తప్పించబడ్డాను అంటాడు. నా ప్రక్కన ప్రభు నిలిచి నన్ను బలపరిచాడు, నేను సింహము నోటి నుంచి తప్పించబడ్డా. అంటే సింహం లాంటి మనుషులు వస్తారు మనం మింగటానికి. ఏమంటే సింహం అంటే తెలుసా? ఒకసారి మీ అత్తయ్యకి ఒక సింహం, మీ భర్తకి ఒక సింహం మిగుతానంటాడు. తాగొచ్చి ఆ తాగుబోతు భర్త మిగుతాను, చంపేస్తాను, పొడిచేస్తాను, కలిసేస్తానంటాడు. ఆడేనికి ఒక సింహం. అయితే ప్రభు ప్రక్క నిలుస్తాడు. ఆ సింహము నోట్లో పడకుండా నిన్ను తప్పించగలిగిన దేవుడు, ఆయన పేరు యేసు. మరుగుపరిచి నోటికి పోరగానే ఉండి నైనా నీ దాసుని నోటం చేసే ప్రతి మాట చూస్తున్నా తండ్రి. నీ దాసుని నోటం చేసే ప్రతి మాట మా అందరి హృదయాల్లో ప్రభావం స్థిరపరిచేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పర్వతములు తొలగిన, మెట్టలు తద్దిరిపోయిన నా కృపాన్ని విడిచిపోదని తండ్రి అభివృద్ధించేందుకు మీరు సూచిస్తున్నాను. పర్వతం లాంటి మనుషులు ప్రభా మీకు అత్యాస్తాం, మేము మీకేస్తాం చేస్తాం, అనేకమైన ప్రభా సలహా చేస్తారు, సలహిస్తుంటారు, వాగ్దానం చేస్తుంటారు. స్వామి నా తండ్రి వారైనా తొలగిపోతారేమో, కానీ ప్రభా నా తండ్రి నా కృపను తొలగిపోదని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునా ప్రభా, మీ కృప అందరినీ విడుదల చేశాయ్యా తండ్రి. బంధువులు విడిచిన, సంబంధికులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, ఆత్మీయులు విడిచిన నాయన నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు చేస్తాయ్యా తండ్రి. కానీ పాపాలను అందరినీ కాపాడుతూ, రక్షిస్తూ, బలపరుస్తూ నడిపించేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మీరు మా ఎడ అత్యున్నతమైన కృపను చూపడం ప్రబలమైన కాలం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక చూపుతున్నా సర్వించిన దేవుడు నీకు స్తోత్రం నాయన. అవునా తండ్రి, మీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ మధురమైనది అయ్యా. మీ ప్రేమ తండ్రి చుట్టిన ధరల కన్నా మధురమైనది శరీరానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మీ ప్రేమ బంధం చేత మనందరినీ ఆకర్షించి తండ్రి మేము ఇక్కడ పాపమైన దుర్భాగమైన నిలిచిపోయి ఉండగా తండ్రి మీ కలవరంతా
అందరి మీద ప్రోక్షించి నీతిమంతులుగా మార్చి నాయన మీ భక్తులుగా మార్చి తండ్రి దాకా ప్రభావాన్ని సాధించి మనసారం నుంచి గొప్ప యోగ్యత భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మరి నీ కృప నాయన ఎల్లప్పుడూ విడవలేని నీ కృప తండ్రి మీరు మాకు తోడి వచ్చి విజయ పదంలో ప్రగతి పదంలో జయ ఉత్సవాల చేత జయ జనుల చేత నాయన ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానం వరకు మేము చదువుతున్నాం తండ్రి స్తోత్రం. నా తండ్రి అవి ప్రభా కృపను తండ్రి మర్చిపోతాను నా తండ్రి. అయ్యా మేము స్వామి నీ సరిలో అవి ఏదో కాకుండా ప్రభా తన అన్ని విషయాల ప్రభా నీ మాటలు నీ వాగ్దానం తండ్రి శిరస్సు మంచి ప్రభావ నిజమైన మార్గాలు నడిపించబడుతున్నా సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి స్తోత్రం. నాయన మీరు మా జీవితాలు చేసిన మూలమైన కార్యాన్ని తలంచుకొని నాయన ప్రతి నిత్యం ప్రభావంతో మిమ్మల్ని అయ్యా మనసారా ఆలోచించట్లుగా మీరు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. నీ కృపను బలపరుస్తున్నా చేసయ్యా. అవునా తండ్రి దగ్గర పోరాటాడు స్వామి ఇదిగో నన్ను బలపరచుకోవాలి నేను సమస్తము చేయవచ్చునని. అవును తండ్రి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాయన మీరు బలపరుచుకోవట్లేగా ఎన్ని కార్యమైన ఎంతటి ప్రయాసైనా చేయగలిగిన శక్తిని ప్రభావం రాష్ట్రం ఇచ్చిన ఉదాహరణగా నేను తీసుకున్నాం. అవునా తండ్రి మా అందరి ప్రభావం అన్ని విషయాల్లో ప్రభావం సాయం దేవుడిగా ఆలస్యమైన వేళలో తండ్రి సమస్యలు వేళలో ఏ ఆధారమైన సమయాల ప్రభావం మా పక్షంగా నిలిచి నాయన అన్ని విషయంలో మమ్మల్ని అందరినీ మీరు బలపరిచయం చూసుకోవడం చూస్తున్నాము స్వామి. నాయన ప్రభావం కూడా ఏ విషయాల మీద కృంగిపోకుండా మేము నమ్మిన మా దేవుడు సజీవుడని నాయన మాకు సహాయం చేయగా సమర్థుడని నా తండ్రి నిశ్చిత ప్రభావం కృపణ నమ్మకం అయ్యా బిడ్డకి నమ్మిక చొప్పున తండ్రి గొప్ప ఘనమైనటువంటి కార్యములను జరిగించి మహిళ పండుగను పెట్టుకున్నాం. ఆయన ఈ మూడు మాటలు మనందరి హృదయాల్లో నీరు కంటే ఫలవర్తిగా మార్చి మీ నిత్యంగా రాకలు రాజ్యాన్ని సిద్ధపరచమని పెట్టుకుంటున్నాం. నాయన ఇంతవరకు మీ పక్షంగా నిలిచి మీ దాసులతో బలపరచండి. ఇంకా అభిషేకించండి ప్రభావ ఇంకా జ్ఞానం వాకం చేయాలని ఏర్పరుస్తాను. నాయన నా తండ్రి అనేకమైన జాతులను తండ్రిగా ఆత్మ తండ్రిగా మార్చి తండ్రి పడ మీద కట్టబడ్డ పట్టుబలే ఆయన ప్రచున్నట్టుగా చూపి సహాయం చేసి ఆయుష్ మార్పు గాయాలను కలిగేసి తండ్రి అడ్డు పెట్టుకుంటే చూడవల్ల పరిచయంగా విస్తరించబడినట్లుగా చూపి సహాయం చేసి మైపమనం పెడుతున్నాం. తండ్రి వాగ్దాన సందేశం ప్రాంతం తండ్రి ప్రారంభం అల్పమైన ప్రభావం ముగింపును ఎంతో ఆశ్చర్యంగా మహిమకరంగా జరిగించిన విధానకరంగా మేము చూపిస్తున్నాం తండ్రి స్తోత్రం. నాయన పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు వారిని ఆశ్రయించాలి తండ్రి. వాళ్ళ మరొక మాసం సంఘంలో కూడుకొని నాయనాన్ని మనసారా సూచించట్లుగా కృప చూపి సహాయం చేయమని వేడుకున్నాం. ఈ వాగ్దాన సందేశ ప్రార్థన కూడికలో ప్రతి వారిని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరి మీరు ఆశ్రయించమని వేడుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో తింటున్న ఆహారాన్ని ఆశ్రయించమని వేడుకున్నాం. నాయన తండ్రి ఇంటికి వెళుతున్న మాటలు తోడి స్వామి నాయన మంచి వేరేపు దేశవారిని నాన్న స్మరించుకుని నాలుగుగా ఒక్కొక్కరి మహిమ అనుగ్రహించమని వేడుకున్నాం. ఆయన రాకపోవడం ఆయన మా తోడుగా వచ్చి ఆయన నిత్య ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని మా సోదరులుగా అమృత కృప ముందుగా నిండుగా వెంటనే ఇక్కడ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, వాక్యమైన ప్రతివారు తీర్మానంతో ప్రార్థించిన ప్రతి వారికి ఆయన కృపతోడి సదాకాలం దీవెనకరమైన మార్గాల్లో నడిపించునుగాక. ఆమేన్. చాలినంత కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, ఈ ప్రార్థన కూడిక ముగించబడింది. మీ కానుకలు ఏమైనా ఉంటే కానుక పెట్టెలు ఉన్నాయి, రెండు వైపులు ఉన్నాయి, కుడివైపు ఎడవైపు కానుక పెట్టెలు కానుకలు వేసుకోవచ్చు. అలాగే మీకోసం శాశ్వతమైనది